హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర వడియాల పులుసు అండి. ఈ పెసర వడియాల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా కొన్ని పెసర వడియాలు అనేది తీసుకున్నానండి. ఈ పెసర వడియాలు అనేది సమ్మర్లో ఎక్కువ స్టోర్ చేసుకుంటారు. సమ్మర్ వడియాలు, గుమ్మడి వడియాలు అవి ఇవి అని. ఎప్పుడైనా మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలాంటి వడియాల కర్రీస్ కూడా వండుకోవడానికి ఎక్కువ స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు వీటితో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పెసర వడియాలు ఉన్నాయి కదండి, ఇవి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ పెసర వడియాలు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఈ వడియాలని ఫ్రై చేసుకుందాం. కర్రీ అయితే చాలా బాగుంటుందండి పెసర వడియాలు. సిమ్నీలో పెట్టుకుని ఇవనేది ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, ఇప్పుడు అదే కడాయిలో ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేయడం కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి. అలాగే 3-4 పచ్చిమిరపకాయలు చీలికల కింద కట్ చేసుకుని వేసుకోండి. దాంతో పాటుగా ఒక టమాటా అనేది చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పెసర వడియాలు అనేది యాడ్ చేసుకుందాము. దాంతో పాటుగా మనం 2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా సాల్ట్ తగినంత, చిటికెడు పసుపు, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. నేను పులుసు పెడుతున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ మాత్రమే వేసానండి. మొత్తం బాగా కలుపుకుని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా మరిగిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుందాం.
ఇలా మొత్తం ఒక దాంట్లో పిండుకున్నానండి. వడియాల కూర కదండి, ఆ వడియాలు బాగా నానడం కోసం నేను ఎక్కువ వాటర్ అనేది తీసుకున్నాను. అది కుక్ అయిన తర్వాత వాటర్ ఏమి ఉండదు. ఇలా బాగా కలుపుకొని మరొక 5 to 10 minutes అయితే కుక్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. చాలా ఈజీగా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా పెసర వడియాల పులుసు కూడా, వడియాల పులుసు అండ్ ఇగురు కూడా పెట్టుకోవచ్చు, అంటే మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి కర్రీ తెలుసు అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.